చైనా నిర్మిస్తున్న భారీ డ్యాంకు భారత్ ముందస్తుగా విరుగుడు కనుక్కుందనమాట. ముందు జాగ్రత్తగా బ్రహ్మపుత్రపై బ్యారేజ్ ప్రతిపాదన కూడా భారత్ చేసిందన్నమాట. చైనా టిబెట్లో భారీ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్లాన్ వేసింది. 60 గిగావాట్ల జల విద్యుత్ కేంద్రం కూడా ఇదన్నమాట. దీనివల్ల మున్ముందు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని ఇబ్బందులు వస్తాయని, బంగ్లాదేశ్ లోతట్టు ప్రాంతాలు కూడా ప్రమాదానికి గురవుతాయని, చైనా పెద్ద ఎత్తున నీటిని వదిలేస్తే వరదలు వస్తాయని, ఈ డ్యామ్ కట్టే నీళ్ళు తరలించిపోతే నది ఎండే ప్రమాదం ఉందని అని చెప్తున్నారన్నమాట. దాన్ని తప్పించుకునేందుకు బ్యారేజ్ నిర్మాణ యోజనను అడ్డుకోవద్దని అరుణాచల్ సీఎం చెప్తున్నారన్నమాట. టిబెట్ను ఆక్రమించిన చైనా టిబెట్ భూభాగంలోని యార్లాంగ్ సాంగ్పో పేరుతో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్ను నిర్మించడానికి ప్రణాళిక రచిస్తుంది. టిబెట్ను ఆక్రమించిన చైనా టిబెట్ భూభాగంలో యార్లాంగ్ సాంగ్పో పేరుతో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తుందన్నమాట. చైనా నిర్మించి ఈ ఆనకట్ట వల్ల కలిగే ముప్పును చెక్కుపెట్టేందుకు భారత్ అరుణాచల్లో అదే నదిపై అంటే బ్రహ్మపుత్ర నదిపై అప్పన్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ పేరిట ఒక బ్యారేజ్ నిర్మాణం సిద్ధమైంది. భారత్ కూడాను అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదిపై అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ పేరిట ఒక బ్యారేజ్ నిర్మాణానికి సిద్ధపడింది అనమాట. దాన్ని అడ్డుకోవద్దంటూ అరుణాచల్ సీఎం పేము ఖండు ఆ రాష్ట్ర అసెంబ్లీ శాఖగా విజ్ఞప్తి కూడా చేశారు. అరుణాచల్, అస్సాం రాష్ట్రాల పాట టికింగ్ వాటర్ బాంబ్గా వ్యవహరిస్తున్న ఈ భారీ డ్యామ్ వల్ల మనకు ఎదురయ్యే ముప్పు ఏంటి, దాని గురించి ఈ బ్యారేజ్తో భారత్ ఎలా ఎదుర్కొంటుంది విశ్లేషణగా చూద్దాం. భారతదేశంలోని నదులన్నింటికి ఆడపేర్లు ఉంటే బ్రహ్మపుత్ర నది అంటే భారతదేశం నదులన్నింటికి ఆడపేర్లు ఉంటాయి. కానీ మన దేశంలో పురుషనామంతో ప్రవహించే ఏకైక జీవం అనేది బ్రహ్మపుత్ర. భారతదేశంలో నదులన్నింటికి ఆడపేర్లే, కానీ బ్రహ్మపుత్ర నదికి ఒకదానికే పురుషనామం అనమాట. ఇది మన భారతదేశంలో ప్రవేశించే ఏకైక జీవనది. కైలాస శిఖరాల సమీపంలోని యాంగ్జీ హిమనీయ నదులను పుట్టి టిబెట్లోని యార్లాంగ్ సాంగ్పోగా ప్రవహించి భారత సరిహద్దు దాటి అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిగా, అస్సాంలోని దిహాంగ్ నదిగా పరిగెడుతుంది. మరో 2 ఉపనదులు కలయికతో బ్రహ్మపుత్రగా మారి మళ్ళీ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్లో ప్రవేశించి మరికొన్ని నదీ పాయను కలుపుకొని జమునాగా మారి గంగతో కలిసి చివరికి బంగాళాఖాతం కలిసే నది ఈ బ్రహ్మపుత్ర నది. ఈ నదిపై చైనా ఇప్పటికే టిబెట్ భూభాగంలో బయు, డాగు, జిక్సు, జంగ్ము, జియోంజా, లెంగ్డా, రుంగ్డా, లాంగ్రైన్ అనే 8 జల విద్యుత్ కేంద్రాలు నిర్మించిందన్నమాట. ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా 8 జలాశయాలు నిర్మించిందన్నమాట, జల విద్యుత్ కేంద్రాలను. వాటి పేరు ఏంటంటే బయు, డాగు, జిక్సు, జంగ్ము, జియాంజా, లెంగ్డా, రుంగ్డా, లాంగ్రైన్ అనే 8 జలాశయాలు నిర్మించింది. అయితే ఇవన్నీ చిన్నవి. వాటన్ని తలదిన్నలా గతంలో మన దేశంలోని యాంగ్జీ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్ కన్నా 2 నుంచి 3 రెట్లు పెద్ద ఆనకట్టను. గతంలో 3 గోర్జెస్ డ్యామ్ కన్నాను పెద్దది. 3 గోర్జెస్ డ్యాము 20 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇది 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అనమాట. 3 గోర్జెస్ డ్యామ్ కన్నాను 2-3 రెట్లు పెద్దదైన ఆనకట్టను 60 గిగాల జల విద్యుత్ కేంద్రం టిబెట్లోని మొడాంగ్ ప్రాంతం వద్ద నిర్మించి తలపెట్టిన చైనా తన 14వ పంచవర్ష ప్రణాళిక ఈ వివరాలను కూడా పేర్కొంటుందన్నమాట. 2021-25లోని పంచవర్ష ప్రణాళికలోని ఈ వివరాలు పేర్కొంది చైనా. టిబెట్లో 1600 కిలోమీటర్ల పైగా ప్రవహించిన సాంగ్పో నది నమబర్స్వా పీక్ వద్ద ఆగ్నేయంగా మలుపు తిరిగి అక్కడి నుంచి 55 కిలోమీటర్లు ప్రవహించి గెల్లింగ్ వద్ద అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. నమ్చా బర్వా వద్ద బ్రహ్మపుత్ర నది మలుపు తిరిగే ప్రాంతాన్ని ది గ్రేట్ బెండ్గా వ్యవహరిస్తారు. అక్కడ భారీ సొరంగాలు తవ్వి ఈ ప్రాజెక్టును చేపట్టడం చైనా లక్ష్యం. అంటే టిబెట్లో 1600 కిలోమీటర్లు ప్రవహించిన ఈ సాంగ్పో నది నర్మబచ్చా పీక్ వద్ద ఆగ్నేయంగా మలుపు తిరిగి అక్కడి నుంచి 55 కిలోమీటర్లు ప్రవహించి గెల్లింగ్ వద్ద అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశిస్తుందన్నమాట. నమబచ్చా వద్ద బ్రహ్మపుత్ర నది మలుపు తిరిగే ప్రాంతాన్ని ది గ్రేట్ బెండ్గా వ్యవహరిస్తారన్నమాట. అంటే నమ్మబర్వా వద్ద బ్రహ్మపుత్ర అనేది బెండ్గా తిరుగుతుందన్నమాట, గ్రేట్ బెండ్గా తిరుగుతుందన్నమాట. అక్కడ భారీ సొరంగం తవ్వి ఈ ప్రాజెక్టును చేపట్టి చైనా లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. అయితే ఈ ప్రాంతం భూకంప జోను. ఈ ప్రాంతంపైన భూకంపాలు సంభవించి చైనా కట్టిన డ్యాంలో ఏదైనా దెబ్బతిన్నా దాని ప్రభావం మిగతా వాటిపై పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. అదే జరిగితే ఈ డ్యాములు కట్టలు తెగితే దిగువన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్లో చాలా ప్రాంతాలు జలప్రలయమే సంభవిస్తుంది. అలాంటి ప్రకృతులు సంభవించకుండా
చైనా భూభాగంలోనే ఉత్తరాది ప్రాంతాల నీటి కొరను తీర్చుకోవడానికి ఈ నది నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తే కిందికి ప్రవాహమే ఉండదన్నమాట. అంటే చైనా భూభాగం ఉత్తర ప్రాంత నీటి కొరను తీర్చుకోవడానికి ఈ నది నుంచి నీటిని తరలిస్తే ప్రయత్నం చేస్తే భారత్ బంగ్లాదేశ్కి నీటి ప్రవాహం ఉండదని చెప్తున్నారు. లేదా భారత్ ఒత్తిడి తెచ్చిన చైనా కావాలని నీటిని పెద్ద ఎత్తున విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం జలమయమైపోతాయన్నమాట. ఇలా చేయడాన్ని జలయుద్ధంగా వ్యవహరిస్తారు. చరిత్రలో చాలా దేశాలు ఈ తరహా జలయుద్ధాలు చేసిన దాఖలాలు ఉన్నాయన్నమాట. చరిత్రలోనే ఇలాంటి చాలా జలయుద్ధాలు చేశారన్నమాట. చైనా డ్యామ్ ప్రతిపాదన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై అక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని ఈ నదిని సియాంగ్ అంటారన్నమాట. అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మించాలని భావిస్తుందన్నమాట. 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంలో దీన్ని డిజైన్ చేసినట్టు సమాచారం అన్నమాట. ఒకవేళ చైనా కనుక టిబెట్ నుంచి నీటిని తమ దేశానికి తరలించకపోతే ఈ జలాశయ నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపైన ఆధారపడిన ప్రాంతాలకు సరఫరా చేయాలన్నమాట. అంటే అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ భారతదేశం నిర్మిస్తే ఇక్కడ 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంగా దీన్ని నిర్మిస్తారన్నమాట. ఒకవేళ చైనా కానీ టిబెట్ నుంచి నీటిని తరలించకపోతే ఈ జలాశయాల నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఆధారపడిన ప్రాంతాలకు సరఫరా చేయొచ్చని భారత్ భావిస్తుంది. లేదా చైనా పైనుంచి నీటి విడుదల చేస్తే, అంటే చైనా పైనుంచి నీటి విడుదల చేస్తే ఆ నీటిని జలాశయంలో ఒడిసి పట్టవచ్చు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు అసెంబ్లీలో ప్రస్తావించారు. చైనా ప్రాజెక్టు నేపథ్యంలో సియాంగ్ నదిని, అంటే బ్రహ్మపుత్ర నదిని బతికించుకోవడానికి ప్రభుత్వ స్థాయిలో పలు దశలు చర్చలు జరిగాయని, పైనుంచి పెద్ద ఎత్తున నీరు విడుదలైనప్పుడు మనల్ని మనం ఆ వరదల బారి నుండి కాపాడాలని పెద్ద నిర్మాణాలు కావాలని, అందుకే కేంద్రం ఈ నదిపై బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించిందని పెమా ఖండు పేర్కొన్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం అధిక ఇటీవల దీనికి సర్వే కోసం వెళ్తే స్థానికులు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణ ప్రాంతంలో తాము పర్యటించి అక్కడ వారి సహకారం కోరుతామని, నిర్మాణం సంబంధించిన సర్వే ఇన్వెస్టిగేషన్ అడ్డుకోవద్దని వేడుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. చైనా భారీ డ్యామ్ విరుడుగా తలపెట్టిన అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మాణానికి సంబంధించి జాతీయ జల విద్యుత్ కేంద్ర కార్పొరేషన్ ఫీజిబిలిటీ నివేదికను భారత కేంద్ర విద్యుత్ సహకార సంస్థకు సమర్పించింది. నిర్మాణం పూర్తయితే ఇది భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం అవుతుందన్నమాట. దీని ద్వారా 11 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారన్నమాట. అయితే దీని నిర్మాణానికి దాదాపు 1,20,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. జలమే ఆయుధం. తరగని భూదావంతో తన చుట్టూ ఉన్న దేశాలను సలామీ స్లైసింగ్, అంటే కొంచెంగా దురాక్రమించి ఆనగా ఆ భూభాగం తమని క్లెయిమ్ చేసుకోవడాన్ని సలామీ స్లైసింగ్ అనమాట. ఈ సలామీ స్లైసింగ్ విధానంతో చైనా ఈ విధానంలో ఆక్రమించుకుందన్నమాట చాలా ప్రాంతాలని. ఇప్పటికీ ఆ దేశానికి మనతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ చైనాతోటి భారతదేశానికి సరిహద్దు సమస్యలు అనమాట. పైగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం ప్రకటించుకుంది చైనా. అలాగా మనల్ని కవిస్తుంది కూడా. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మనతో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు, ఈ నేపథ్యంలోని భవిష్యత్తులో భారతదేశంలో ఏదైనా సమస్యలు ఎదురైతే బ్రహ్మపుత్ర నదిపై కట్టే మెగా డ్యామును నుంచి నీటిని పెద్ద ఎత్తున విడుదల చేయడం ద్వారా చైనా మన భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంట. అలా జరుగుతుందంటే జరిగే అవకాశం ఉందన్నమాట. చరిత్రలో ఇలా చాలా దేశాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. నీటిని వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం గతంలో చాలాసార్లు జరిగింది. ఉదాహరణకు చరిత్రలో అత్యంత గొప్ప చరిత్రకారుడు ఒకరిగా భావించే లెనార్డో డా విన్సీ 16వ శతాబ్దం తొలినాళ్ళలో నికోలో మాకియవెల్లీతో కలిసి పిసా నగర్ నుంచి ఆర్నో నది గతిని మార్చేందుకు అత్యంత భారీ ప్రతిపాదన చేశారు. కానీ అవి కార్యక్రమాన్ని దాల్చలేదన్నమాట. 16వ శతాబ్దంలోనే డా విన్సీ మాకియవెల్లీతో కలిసి పిసా నగరం నుంచి ఆర్నో నదిని గతిని మార్చేందుకు భారీ ప్రతిపాదన చేశారన్నమాట. అలాగే క్రిమియా భూభాగం రష్యా ఆక్రమించాక ఉక్రెయిన్ సేనలు ఆ ప్రాంతాన్ని నీరు వెళ్ళే ఏకైక మార్గాన్ని పూర్తిగా మూసివేయగలిగింది. క్రిమియా భూభాగాన్ని రష్యా ఆక్రమించిన తర్వాత ఉక్రెయిన్ సేనలు ఆ ప్రాంతాన్ని నీరు వెళ్లకుండా ఏకైక మార్గాన్ని పూర్తిగా మూసివేయగలిగాయి. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పశ్చిమ ఇరాక్లోని నువాయిమియా డ్యామ్ను స్వాధీనం చేసుకుని దాన్ని గేట్లను ఎత్తేసి నీటిని విడుదల చేసి ఇరాకీ సేనలపై మళ్లించి వారిని పరిగెత్తించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం ఉత్తర కొరియా, ఉత్తర వియత్నాంలోని పలు డ్యాములపై బాంబుల వర్షం కురిపించి అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను నిర్మించిన విద్యుత్ నీటిపారుదల మౌలిక సర్వనాశనం చేయడానికి ప్రయత్నించాయి. అలాగే ఉత్తర కొరియా, ఉత్తర వియత్నాంలో పలు డ్యాములు బాంబులతో కూల్చడానికి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాలకి ఇబ్బంది కలిగించడానికి కూడాను
అమెరికా సైన్యం ప్రకటించిందన్నమాట. నిజానికి 1970లో ప్రపంచంలో జెనీవాలో కుదుర్చున్న ఒక ఒప్పందం ప్రకారం యుద్ధ సమయంలో నీటి వనరులను లక్ష్యంగా చేసుకోవడంపై నిషేధం ఉంది. 1970లో ప్రపంచ దేశాల్లో యుద్ధానికి నీటిని వినియోగించడం తప్పని నిషేధం ఉంది, కానీ పట్టించుకున్నది లేదనమాట. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, అదేవిధంగా జలాన్ని ఆయుధంగా వాడుకోవాలని చైనా డ్యాము కట్టుకుంటుంది. దాని విరుద్ధంగా భారతదేశం కూడా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక డ్యామ్, మల్టీపర్పస్ డ్యామ్ కట్టాలనుకుంటుంది అన్నమాట. దీనికి దాదాపుగా 1,20,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.